వెల్కమ్ టు N24 న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ అంబేద్కర్ గొప్పతనాన్ని కొనియాడారు. శాంతియుత మార్గంలో విజయాన్ని సాధించవచ్చని గాంధీ ప్రపంచానికి చూపించారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దేశాన్ని సమానత్వం, న్యాయం దిశగా నడిపించారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మహనీయులు దేశానికి రెండు కళ్ల లాంటి వారని వ్యాఖ్యానించారు. వారి ఆశయాలు దేశ నిర్మాణానికి పునాదన్నారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడంలో వారి పాత్ర అపారమని వివరించారు. యువత ఈ మహనీయుల మార్గంలో నడవాలని సూచించారు. ఒక దేశం ఒక యుద్ధంలో శాంతియుతంగా రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మా గాంధీ గారు నిరూపించారు. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ ను శాంతి ద్వారానే శాంతియుతమైన పోరాటం చేసి శాంతితోనే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మహాత్మా గాంధీ గారైతే ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించవచ్చు, ప్రపంచ దేశాలకి ఆదర్శంగా అభివృద్ధి చెయ్యొచ్చు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంత ఉందో, స్వతంత్రం వచ్చిన భారతదేశం ఈనాడు బలమైన దేశంగా ఎదగడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి రెండు కళ్ళు, ఒకరు మహాత్మా గాంధీ గారైతే రెండవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. విషయం మన దేశమే కాదు, ప్రపంచమే గుర్తించింది. ఈ రోజు ప్రపంచమే స్వాగతం పలుకుతుంది అంబేద్కర్ గారి విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో వెలుగులను నింపుతుంది, విద్య ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపు, గౌరవాన్ని, సముచితమైన స్థానాన్ని అందిస్తుంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపూర్ణంగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు, వారు పాటించిండ్రు. ప్రపంచ దేశాలలో పేరెన్నికగన్న యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ భవన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు, నూతి శ్రీకాంత్ గౌడ్, కుమార్ రావు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దేశానికి సమానత్వం తీసుకొచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో సమాన హక్కుల కోసం ఆయన చూపిన మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మంత్రి సీతక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా కీలక సందేశం ఇచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి హక్కులు కల్పించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. రాజ్యాంగం వల్లే సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం లభించిందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా పోరాటం అవసరమన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టారని సూచించారు. మరి బడుగు బలహీన వర్గాల హక్కులకు దారి చూపినటువంటి మహనీయుడు మరి అంబేద్కర్ అంటే భారతదేశంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, వాటి ద్వారా మీరు ఎలా పైకి రావచ్చు అని భారత రాజ్యాంగం ద్వారా చూపించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని పట్టుకొని కొంతమంది పార్లమెంటులో దురహంకారులు బయట గాని లోపల గాని పార్లమెంట్ లో గాని ఎక్కడైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అంటారు. ఒక సీతక్క లాగా ఈ సమాజానికి దూరంగా ఉండేటువంటి గూడాల నుంచి మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ మీ కళ్ళ ముందు నిలబడ్డం. ఇవాళ లక్ష్మణన్న గారు కావచ్చు, పొన్నమన్న కావచ్చు, మరి కవ్వంపల్లి గారు కావచ్చు, అద్దంకి గారు కావచ్చు, అందరం ఇక్కడటువంటి వాళ్ళం. మీరు కూడా ఎంతో మందికి అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు. అది అవకాశాలను హక్కులు కల్పించి మరి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడు కోసం ఒకవైపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా భారత రాజ్యాన్ని కాపాడుకుందాం. మరి భారత రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి
అభివృద్ధి దిశగా ముందుకెళ్దాం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించారు. రాజీనామాకు ముందు కేబినెట్ సమావేశం నిర్వహించి మంత్రి మండలిని రద్దు చేయాలని సిఫారసు చేశారు. బీహార్ రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా మారింది. నితీష్ కుమార్ దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సృష్టించారు. ఆయన రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఈ పరిణామం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. జగిత్యాల కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరాయి. నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతోందని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి అడ్లూరి సహకారంతో సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. సుమారు 70 మంది నేతలు హైదరాబాద్ కు బయలుదేరారు. ఒక బస్సు 3 కారులో ప్రయాణం చేశారు. సాయంత్రం సీఎంతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. అందనగర్ నాయకత్వం వర్ధిల్లాలి ఐ కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరూ తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ అంశంపై కేంద్రాన్ని గట్టి హెచ్చరిక జారీ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనను బలవంతంగా అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై తాము మొదటి నుంచే హెచ్చరిస్తున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రాష్ట్రాలు కలిసి చెన్నైలో సమావేశం నిర్వహిస్తాయని ప్రకటించారు. సమాన ప్రాతినిధ్యం కాపాడాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. பாதிப்படையாது என நாடாளுமன்றத்தில் வச்சு பிரதமர் அவர்கள் உத்தரவாதம் தரணும்னு கேட்டோம். பதில் இல்லை. இதுக்காக பல்வேறு கட்சி எம்பிக்கள் பிரதமரை நேரில் சந்தித்து முறையிட நேரம் கேட்டோம். அதுவும் கிடைக்கல. இப்படி நம்ம சொன்ன எதையும் அவங்க காதில் வாங்காமல் திமுக மட்டுமல்ல, எந்த கட்சியோடவும் எந்த மாநிலத்தோடவும் எந்த ஆலோசனை நடத்தாமல் அவங்க இஷ்டத்துக்கு பண்ண பார்க்குறாங்க. தமிழ்நாடு ஸ்தம்பிக்கும். தமிழ்நாடு தனது எதிர்ப்பை கடுமையாக காட்டும். ஒவ்வொரு குடும்பமும் தெருவில் வந்து உட்காருவோம். தமிழ்நாடு முதலமைச்சராக இருக்கிற என்னுடைய தலைமையிலேயே மிகப்பெரிய போராட்டம் நடத்துவோம். இது தேர்தல் காலம்தான். இவங்க கவனம் அதில் தான் இருக்கும். நாம் டெல்லியில் சைலண்ட்டாக தமிழ்நாட்டோட தொகுதி மறுவரையை பண்ணிடலாம்னு மட்டும் நினைக்கவே நினைக்காதீங்க. சொல்கிறேன்னா தமிழ்நாட்டு முதலமைச்சர் மட்டும் இல்லை, திராவிட முன்னேற்ற கழகம் என்னும் பேரியக்கத்தின் தலைவர். நீங்கள் இதுவரை பார்க்காத தமிழ்நாட்டை பார்க்க வேண்டியிருக்கும். 50, 60களில் பார்த்த பழைய திமுகவை
இந்தியா திரும்பவும் பார்க்க வேண்டியிருக்கும். இவன் என்ன மிரட்டுகிறான்னு நினைக்காதீங்க. நான் உங்களை எச்சரிக்கிறேன். நீங்கள் அதை மிரட்டல்னு நினச்சாலும் எங்களுக்கு கவலை இல்லை. ஆம், தமிழ்நாட்டிலிருந்து அனுப்பி வைக்கப்படும் எச்சரிக்கை இது. அண்ணல் அம்பேத்கர் அவர்களின் பிறந்தநாளில் அவர் மேல் ஆணையாக சொல்கிறேன், தமிழ்நாடு பாதிக்கப்பட்டால் இந்தியாவையே திரும்பி பார்க்க வச்சுடுவோம். மாண்புமிகு பிரதமர் மோடி அவர்களே, மீண்டும் சொல்கிறேன், இது தமிழ்நாட்டிலிருந்து உங்களை நோக்கி விடுக்கப்படக்கூடிய இறுதி எச்சரிக்கை. தமிழ்நாடு வில் ஃபைட், தமிழ்நாடு வில் విన్. தமிழ்நாடு. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 20న జగిత్యాలలో జరిగే భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. భారీగా జన సమ్మేళనం జరగనుందని అంచనా వేశారు. ఏప్రిల్ 27 తర్వాత ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత మే జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఎంపీ ఈటెల రాజేందర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. అంబేద్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. రాజ్యాంగం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమాన హక్కులు సాధించడానికి ఆయన మార్గదర్శకత్వం అవసరమని అన్నారు. కొన్ని సంవత్సరాల కాలం పాటు అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి సంబంధించిన చెప్పి సంకుచితంగా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆయన అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడమే ఎదురుగా వాళ్ళ హక్కులు కాపాడంలో ఆయన చేసినటువంటి కృషి, ఈ అణగారిన వర్గాల జాతులకు రాజ్యాంగంలో బాధ్యత ఏ సేఫ్ గార్డ్స్ అయితే పెట్టిండో దాని వలన ఇవాళ మనం ఈ స్థాయిలో మనం స్వేచ్ఛగా జీవించి స్వేచ్ఛగా మాట్లాడగలిగి ఇవాళ వీళ్ళకు ఒక సేఫ్ గార్డ్ ఉండే పరిస్థితి వచ్చింది. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కొద్దిమంది మాత్రమే మరణించి కూడా జీవిస్తారు. మరణించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ఇలా అంబేద్కర్ గారు మాత్రమే. ప్రపంచం మొత్తంలో ఇన్ని విగ్రహాలు ఇంత గొప్పగా గ్రామాల నుంచి మొదలుపెట్టి పట్టాల వరకు కోట్లాది మంది ప్రజలు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కానీ వారి వర్ధంతి సభలు కానీ చేస్తూ. మాజీ మంత్రి హరీష్ రావు యువతకు కీలక సూచనలు చేశారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణించాలని సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్లైన్ గేమ్స్ కారణంగా యువత నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కుటుంబాలు కోల్పోయి కుటుంబాలను ఇబ్బందులు నెట్టకూడదన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఉపయోగపడేలా యువత ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా యువత బాగా చదవండి, చదువు మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ మధ్యకాలంలో కొన్ని గుడుంబ గంజాయి లాంటి గ్రామాల్లో స్టార్ట్ అవుతా ఉన్నాయి. అలాంటి వ్యసనాలకు లోనైతే జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి డ్రగ్స్ కానీ ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, చదువుకోండి. ఈ ఆన్లైన్ గేములు ఆడి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. కొంతమంది యువత ఆన్లైన్ గేములు ఆడి లక్షల రూపాయలు పొడగొట్టే పాపం తల్లిదండ్రులు ఉన్న భూమి జాగా ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎవడు ఏ ఆన్లైన్ గేమ్ మనకు పైసలు ఇయ్యది, మనను గుంజుకోవడం, మనం దోసుకోవడం తప్ప ఆ గేమ్ ఆడి పైసలు సంపాదిస్తామంటే అది మూర్ఖత్వమే. మనం సంపాదించడానికి వాడు గేమ్ పెట్టడా, మనం దోసుకోనికి పెడతాడు వాడు. అందువల్ల యువత దయచేసి ఈ ఆన్లైన్ గేములు ఆడకండి, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోండి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రమాణం చేసి
మంచి చదువుల కోసం, మంచి సమాజం కోసం, అంబేద్కర్ స్ఫూర్తి కోసం అంకితమయ్యే విధంగా ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా బైండ్ల సాయిలు గారిని, వారి కుటుంబాన్ని, సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై. మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వ్యాఖ్యలపై మరోసారి స్పష్టతనిచ్చారు. ఆయన శాంతిని కోరుకునే వ్యక్తి అని తెలిపారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఎవరైనా రెచ్చగొడితే ఎలాగే మాట్లాడతారని ఖండిస్తామని స్పష్టం చేశారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం ముఖ్యమన్నారు. నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలా మంది బెదిరిస్తా ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి నేను మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడున్న సోదరులు వారి వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా, ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ